హాయ్ అండి, నమస్తే అందరికి. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి హైవేకి జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే మనకి డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్టు మనకి ఫ్యూచర్ సిటీ పరిధిలో మనకి కాదు, ఫ్యూచర్ సిటీలోనే మనకు ఈ ప్రాజెక్ట్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. మనకి ఫ్యూచర్ సిటీ గురించి ఈరోజు న్యూస్లో వినిపించేది ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతున్నది. ఈ జరుగుతున్న దానికి అతి దగ్గరలో మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియాలో మనకి చాలా అంటే చాలా తక్కువ ధరకే మనము ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రాజెక్ట్ మొత్తం డెవలప్ అయిపోయింది. ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి అయితే చేశారు. హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 500 మీటర్స్ దూరంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అన్ని విషయాలు మనతోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లైవ్ లో వేణుగోపాల్ సార్, ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకునే ముందు, ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎవరి దగ్గర నుండి తీసుకోబడవు. డైరెక్ట్ సార్ నెంబర్ అనేది వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ పిన్ లొకేషన్తో సహా మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. మీరు సైట్ విజిటింగ్ కావాలన్నా మీకు సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారనమాట. అదేవిధంగా మీ ప్రాపర్టీని ఏదైనా కూడా మన ఛానల్ ద్వారా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. అతి తక్కువ బడ్జెట్లోనే మీకు మీ యొక్క అద్భుతమైన ప్రాపర్టీని మనము ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇలాంటి ప్రాపర్టీస్ ఎంతో కష్టపడి మేము ముందుకు రెగ్యులర్గా నేను తీసుకొస్తూనే ఉన్నాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నాకు ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక పదండి, మీ ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, దీని యొక్క డెవలప్మెంట్స్ ఏంటి, పూర్తిగా అన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్, వేణుగోపాల్ గారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 22 ఎకర్స్ సార్. ఇది ఓకే, డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్. ఓకే, టోటల్ గా 273 ప్లాట్స్ వచ్చాయి దీంట్లో. ఓకే, మనకు రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ వచ్చేసి 3 ఇచ్చాము. ఓకే, 11 వచ్చేసి 33 ఫీట్ రోడ్స్ ఇచ్చాము సార్. ఓకే, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ప్లాట్ కూడా వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కానివ్వండి. ఓకే, తర్వాత వచ్చేసి టోటల్ గా కాంపౌండ్ వాల్ వస్తుంది సార్ మనకు, గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, ప్రాజెక్ట్ వచ్చేసి ఓకే సార్. ఇప్పుడు దీంట్లో మినిమం ప్లాట్ సైజ్ అనేది ఎంత ఉంది సార్? ప్లాట్ సైజ్ వచ్చేసి 165 సార్. ఓకే, 185 ఉంది. ఓకే, ఓకే, 33 × 50. ఓకే, ఓకే, 33 × 50 డైమెన్షన్స్ లో 184.5. ఓకే, ఓకే. తర్వాత 165 ఉంది, 45 × 33. 165 ఒకటి, 45 × 33. 45 × 33. ఓకే, ఓకే. తర్వాత 67 × 50. ఓకే, అది వచ్చేసి 372. ఓకే, ఓకే. ఆ సైజులో ఉన్నాయి సార్ మనకు. ఓకే. తర్వాత వెస్ట్ అండ్ ఈస్ట్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీంతో పాటుగా సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు కార్నర్ ప్లాట్స్ కూడా ప్రెజెంట్ ఉన్నాయి సార్. టోటల్ ఇది ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ అయింది సార్? ఈ లాంచ్ అయ్యి 2 years అవుతుంది సార్. ఓకే, 2 years అవుతుంది. మనకు ఆల్మోస్ట్ 273లో 200 ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. ఓకే, 73 మాత్రం ఉన్నాయి సార్ మనకు. ఓన్లీ 73 ప్లాట్స్ అవైలబుల్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది మనకి క్లియర్ గా చెప్తారా సార్? ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు యాచారం మాల్ మధ్యలో వస్తుంది సార్. ఇది ఓకే, యాచారం మాల్ మధ్యలో మనం ఉన్నాం సార్ ఇక్కడ. ఓకే, ఇది ఎగ్జాక్ట్ ఏ విలేజ్ కిందకి వస్తుంది సార్? మనకు తక్కెలపల్లికి విలేజ్ కిందకి వస్తుంది సార్. బ్యాక్ తక్కెలపల్లి ఉంది. ఓకే, గేట్ వే ఆఫ్ ఫ్యూచర్ సిటీ. ఓకే, మనకు 200 ఫీట్ రోడ్ కూడా అక్కడ నుంచి ఉంది. ఓకే, ఎగ్జాక్ట్లీ మనం 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం సార్. తక్కెళ్ళపల్లి గేట్ వే ఆఫ్ ఫ్యూచర్ సిటీ మన మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుండి 1.5 కిలోమీటర్ వెంచర్ వరకు 1.5. అలాగే హైవే కనెక్టివిటీ చూసుకుంటే కూడా హైవే కనెక్టివిటీ వచ్చేసి మనకు 500 మీటర్స్ దూరంలో ఉన్నాం సార్. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మనం చూసుకోవచ్చు. ఏరియల్ వ్యూ నుంచి కూడా మనకు డైరెక్ట్ సైట్ లోకి మీకు క్లియర్ గా ఎటువంటిది లేదు. 500 మీటర్స్ అని 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ తీసుకెళ్లే పని లేదు. ఎగ్జాక్ట్ గా 500 మీటర్స్ అంటే 500 మీటర్స్ దూరంలోనే మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీలో ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్ సిటీ యొక్క డెవలప్మెంట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. డెవలప్మెంట్స్ అంటే మన సీఎం గారు విజన్ ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఒక ప్రత్యేకంగా ప్లానెట్ సిటీని కట్టాలనే ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీ అనేది తీసుకొచ్చారు సార్. ఇది వచ్చేసి ఒక 7 మండలాలు, 56 గ్రామాలు, 30,000 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి 13,500 ఎకరాల్లో మొత్తం 11 జోన్లుగా దీన్ని డివైడ్ చేశారు. 13,500.
తర్వాత వచ్చేసి మిగతాదంతా కూడా 16,400 acres వచ్చేసి ఓకే ఫారెస్ట్ జోన్ కింద ఎకో టూరిజం గానీ జూ పార్క్ గానీ మనం డెవలప్ చేస్తాం సార్. ఓకే ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ లో నియర్ బై మనకు ఈ ఫ్యూచర్ సిటీలో హైలైట్ గా మనకు దగ్గరలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏం చేస్తుంది? దగ్గరలో వచ్చేసి మనకు 3 kilometers దూరంలో మేడిపల్లి అనే వస్తుంది సార్. అక్కడ ఓకే మేడిపల్లిలో 4,000 acres లో లైఫ్ సైన్స్ సబ్ వస్తుంది అనమాట. ఓకే లైఫ్ సైన్స్ అక్కడ వచ్చేసి డాక్టర్ రెడ్డిస్, రిటిరో, మెడిసిన్ ల్యాబ్స్, ఓకే అరబిందో, ఓకే అరబిందో ల్యాబ్స్, తర్వాత వచ్చేసి భారత్ బయోటెక్ ఇంజెక్షన్స్ తయారు చేశారు కదా కరోనా టైంలో, ఓకే వాళ్ళు వస్తారు. మొత్తం టోటల్ గా 19 కంపెనీస్ వస్తున్నాయి సార్. ఓకే ఆ 19 కంపెనీస్ లో మా 5 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 5 లక్షల వరకు ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఇక్కడే వస్తుంది అనమాట మనకు దగ్గరలో. ఓకే జస్ట్ 3 kilometers దగ్గరలో వస్తుంది కాబట్టి ఓకే మనకు దగ్గరలో ఉన్నాం. ఓకే మనం వెంచర్ అనేది మన దగ్గరలో ఉన్నాం సార్. ఓకే దాని పక్కన వచ్చేసి 1976 acres లో ఓకే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించింది వస్తుంది సార్ ఇక్కడ. ఓకే ఇవి ఎనర్జీ పార్క్ అనమాట. ఓకే అంటే మహేంద్ర గానీ టాటా గానీ వాళ్ళవి బసెస్ గానీ ట్రక్కులు గానీ అక్కడ తయారవుతున్నాయి. అక్కడ కూడా వేలల్లో మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఓకే ఓకే దాని తర్వాత నెక్స్ట్ 234 acres లో ఫర్నిచర్ పార్క్ వస్తుంది. ఓకే ఆ ఫర్నిచర్ పార్క్ ఎందుకంటే చైనా అగ్రగామిగా ఉంది ప్రపంచంలో. ఓకే దాన్ని అధిగమించడానికి మనకు ఇక్కడ అలకేట్ చేశారన్నమాట. ఓకే దాని తర్వాత నెక్స్ట్ 2,477 acres లో ఓకే మనకు హౌసింగ్ వస్తుంది సార్. మొత్తం ఓకే విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానీ ఆ జోన్ అంతా కూడా 2,477 acres లో నివాస ప్రాంతం అనమాట, రెసిడెన్షియల్ జోన్ వస్తుంది. ఓకే 2,177 acres లో ఓకే ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. ఓకే ఎల్జీ కానీ, శాంసంగ్ కానీ, తర్వాత అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వచ్చేసి DRDLకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి పరిశ్రమ వస్తుంది. ఓకే అక్కడ కూడా వేలల్లో లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయి సార్. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు 255 acres లో ఓకే స్కిల్ యూనివర్సిటీ, అంటే మనకు ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ అనమాట. ఓకే ఆల్మోస్ట్ మనకు స్కిల్ యూనివర్సిటీ కూడా 80% కంప్లీట్ అయిపోయింది. ఓకే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 313 acres లో ఓకే డేటా సెంటర్స్ వస్తున్నాయి సార్. అమెజాన్ డేటా సెంటర్ మొన్న 60,000 కోట్లతో సీఎం గారితో ఇచ్చేశారు. ఓకే తర్వాత ఎక్స్టెన్షన్ లో భాగంగా ఆల్రెడీ 2021 నుంచి కూడా అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఓకే దాంతో పాటుగా టాటా డేటా సెంటర్, టాటా వాళ్ళది, ఓకే అదాని డేటా సెంటర్, కంట్రోలర్స్ డేటా సెంటర్, ఓకే తర్వాత వచ్చి ఈ విధంగా మనకు వస్తున్నాయి. ఇవి కాక బయట కంపెనీస్ కూడా వస్తున్నాయి సార్. సో టోటల్ గా మనకి ఫ్యూచర్ సిటీ పరిధిలో మనకు లక్షల ఎంప్లాయ్మెంట్. అవే కాకుండా 594 acres లో మనకు హెల్త్ సిటీ వస్తుంది సార్. అంటే మెడికల్ కాలేజీలు కానీ, ఓకే తర్వాత మెడికల్ సంబంధించిన ల్యాబొరేటరీస్ కానివ్వండి, ఓకే నర్సింగ్ కాలేజెస్ కానీ, ఎయిమ్స్ ఒకటి వస్తుంది. ఎయిమ్స్ ఆల్రెడీ బీబీనగర్ ఉంది కదా, ఎయిమ్స్ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే ఓకే 514 acres లో స్పోర్ట్స్ హబ్ వస్తుంది అనమాట. ఓకే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఓకే మీర్ఖాన్పేట ఉంది కదండి బ్యాక్ సైడ్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది. ఓకే వాలీబాల్, తర్వాత క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ సంబంధించిన కూడా పుల్లె గోపిచంద్ కి సంబంధించినటువంటి అకాడమీ కూడా ఏర్పాటు చేస్తుంది అనమాట. ఇదే కాకుండా 667 acres లో 667 ఎకరాల్లో ఎంటర్టైన్మెంట్ పార్క్ వస్తుంది అనమాట. సినీ పరిశ్రమకు సంబంధించింది రామోజీ ఫిలిం సిటీ తర్వాత అంత పెద్దగా ఇక్కడ సినీ పరిశ్రమ కూడా వస్తుంది అనమాట. దీంతో పాటుగా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఆయన కూడా ఇక్కడికి వస్తున్నాయి సార్. సల్మాన్ ఖాన్ కి సంబంధించినటువంటి స్టూడియో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వస్తుంది అనమాట. మనకి మన ప్రాజెక్ట్ కి నియర్ బై లోనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. మనకు వేడిపల్లి నుంచి స్టార్ట్ అయిపోయి మీర్ఖాన్పేట మనకు శ్రీశైలం హైవే వరకు అన్ని 11 జోన్స్ వస్తున్నాయి అనమాట. మొన్న June 10th మన సీఎం గారు FCDA ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ 30,000 ఎకరాలన్నీ కూడా FCDA పరిధిలోకి వస్తుంది. మనం కూడా FCDA పరిధిలోనే ఉన్నాం సార్. ఓకే ఇప్పుడు ఇది మనకు DTCP అప్రూవల్ అయినప్పటికీ మనకి FCDA పరిధిలోనే ఉన్నాం. మనకి సెకండ్ ఫేజ్ కూడా వస్తుంది సార్. ఇది 22 acres. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 20 acres ఈ ప్రాంతం ఇక్కడ పక్కనే వస్తుంది. ఇది FCDA పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఇప్పుడు అప్రూవ్డ్ వచ్చే ప్రాజెక్ట్ FCDA అప్లై చేశాం సార్. అది ఇంకో 2 months లో మనం స్టార్ట్ చేస్తాం అనమాట. లోపల ఇవి కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనము హైదరాబాద్ లో ఒకప్పుడు గచ్చిబౌలి, నానక్రం కూడా ఈ ఏరియాలలో మనం కొనాలనుకొని ఆలోచించి కొనకుండా ఇక్కడ కొండలలో గుట్టలలో కొంటే ఏమవుతుందా అని చెప్పి ఎక్కడ ఊర్లలో ప్లాట్లు కొనుక్కొని అరే ఆ రోజు కొన్నదానికి ఈ రోజు కొన్నదానికి అప్రిషియేషన్ లేదు, ఏం డెవలప్మెంట్ లేదు, ఏంటా అని బాధపడుతూ ఈ రోజు ఇక్కడ కొనలేదే కానీ ఎంతో మంది హైదరాబాద్ బాధపడుతున్నారు. బట్ ఇప్పుడు మనకు అలాంటి డెవలప్మెంట్స్ తోటే అలాగే మనకు గ్రోత్ అయ్యే కారిడార్ ఏదైనా ఉందంటే FCDA పరిధి. ఈ FCDA పరిధిలో మనం ఎక్కడ ప్లాట్ కొనుక్కున్నా
100% మనకు డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం రాబోయే 5 సంవత్సరాల్లో మాత్రం 4 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది సార్. డెఫినెట్ గా 2 సంవత్సరాల్లో డబుల్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మేము ప్రీవియస్ ప్రాజెక్ట్ మెరికాన్పేట దగ్గర 14,000కి అమ్మాము సార్ 1 ఇయర్ బ్యాక్. ఓకే, ప్రెసెంట్ 18,000 to 20,000 వరకు మనకు 1 ఇయర్ బ్యాక్ అక్కడ మీరు అమ్మిన ప్రాజెక్ట్ 14,000కు ఓకే అమ్మినాము. ఓకే, 18,000 నుంచి 20,000 వరకు కస్టమర్స్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు 1 ఇయర్ లో 5-6 వేల రూపాయల అప్రిషియేషన్ అనేది కస్టమర్ కి కనిపిస్తుంది సార్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడతోనే ఆగదు, ఇంకా ముందలకి వెళ్లే కొద్ది ఇంకా రేట్లు పెరుగుతూనే ఉంటది, ఇంకా అప్రిషియేషన్ పెరుగుతూనే ఉంటది. మంచి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు ఎప్పటికైనా 100% సక్సెస్ చూస్తాడు. కరెక్ట్ సార్. సో ఇక మనకు మంచి లొకేషన్ లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది సార్. దీంట్లో మనకు మొత్తము 273 ప్లాట్లలో 200 సేల్ అయిపోయాయి అన్నారు. దాంట్లో కేవలం 73 ప్లాట్లు మాత్రమే సేల్ కున్నాయి. మనకి ఇటు హైవేకి దగ్గరలో ఉంది, ఇటు FCDA లో ఉంది, మనకు 200 feet దగ్గరలో ఉన్నాం, తక్కెళ్ళపల్లికి దగ్గరలోనే ఉన్నాము. ఇది ప్రపోజ్డ్ ఈ సాగర్ హైవే ఉంది కదా సార్ మనకు. అవును, ఇది వచ్చేసి 12 lanes. మనకి ఏంటంటే అమరావతి టు బందర్ పోర్టు మచిలీపట్నం వరకు ఇచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే పోర్టు మనకు తెలంగాణకు లేదు కాబట్టి సీఎం గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఇది శాంక్షన్ చేయించుకున్నారు. అతి త్వరలోనే మనకు ఇది 12 lanes రోడ్ స్టార్ట్ అవుతుంది సార్. సో మనకు మంచి డెవలప్ అవ్వబోతున్నటువంటి ఏరియాలో, ఆల్రెడీ డెవలప్ అవుతూ ఉన్నటువంటి ఏరియాలో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు సార్. మరి ఈ ప్రాజెక్ట్ లో మినిమం ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ గజం? మినిమం ప్రైస్ వచ్చేసి మనం చుట్టుపక్కల వెంచర్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా తక్కువ ప్రైస్ సార్. ఓకే, 13,000 మాత్రమే, 13,000 రూపీస్. 13,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇదేమన్నా నెగోషియబుల్ ఉంటుందా? ఇది ఫిక్స్డ్ ఫైనల్ ప్రైస్ ఏమన్నా అంటున్నారా? నెగోషియేషన్ ఉంటుంది సార్ కొద్దిగా. ఎందుకంటే మనం వాళ్ళు అమౌంట్ ని బట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనుకోండి, బెస్ట్ ప్రైస్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది సార్. ఓకే ఓకే, దీనికి బ్యాంక్ లోన్ ఆప్షన్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. ఎంత వరకు? 70% వరకు వాళ్ళ ప్రొఫైల్ ను బట్టి 60% మాత్రం ఖచ్చితంగా వస్తుంది. 60 నుంచి 70% వరకు ఖచ్చితంగా వస్తుంది. స్లాట్ తీసుకునే అవకాశం బ్యాంక్ లోన్ ద్వారా. అవును సార్, అవునండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనకు దీంట్లో బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నాము, బట్ మనకు ఎక్కడ కొనుక్కున్నా మనకు ఫస్ట్ మెయిన్ కావాల్సింది క్లియర్ టైటిల్ కావాలి. నేను ఫైనల్ గా మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీ గురించి మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. లీగాలిటీ విషయానికి వస్తే 1955 కాసరపాహాని నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ ఇప్పటి వరకు కూడా క్లియర్ గా లింక్ డాక్యుమెంట్స్ 1 by 1 ఉన్నాయి సార్. ప్రెసెంట్ సేల్ డీడ్ సార్, ఇది ఒరిజినల్ సేల్ డీడ్. ఇది ఎవరైతే కస్టమర్ తీసుకుంటారో ఈ విధంగా సేల్ డీడ్ వస్తుంది. తర్వాత లింక్ డాక్యుమెంట్ బుక్లెట్ ఉంటుంది సార్. 1955 నుంచి మొదలుకుంటే బుక్లెట్ ఉంటుంది. దీంట్లో ఎవరి ద్వారా ఎవరు అనేది టోటల్ లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎంత ల్యాండ్ ఉంది, ఎవరి పేరు మీద ఉంది, పట్టాలు, పహానీలు, తర్వాత ల్యాండ్ కన్వర్షన్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకు 70 years లింక్ డాక్యుమెంట్స్, DTCP అప్రూవల్ అన్నమాట. మొత్తం DTCP అప్రూవల్ తో సహా మనకు ప్రొవైడ్ చేస్తారు. లీగల్ పరంగా చూసుకున్నా బాగుంది, రోడ్డు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా బాగుంది, మనకు డెవలప్మెంట్ చుట్టుపక్కల డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా బాగుంది, ప్రాజెక్ట్ పరంగా ప్రాజెక్ట్ లో మొత్తం డెవలప్మెంట్స్ అయిపోయినాయి. రీజనబుల్ ప్రైస్ లో ఎక్సలెంట్ క్లియర్ టైటిల్ తోటి ఉన్నటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ని మా కస్టమర్స్ కి అందించబోతున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మీకు కూడా. సో చూసారు కదండి, మనకు FCDA పరిధిలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు మీకు అద్భుతమైన రిటర్న్స్ తెచ్చిపెట్టేటువంటి ప్రాజెక్టు. మీరు వెంటనే ఈ ప్రాజెక్టు గురించి మరే డౌట్స్ ఉన్నా, మీరు విజిట్ చేయాలన్నా వీడియోలో సార్ యొక్క నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. మరి ఆలస్యం ఎందుకండి, వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు తెలుసుకోండి. ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.